బండి కొడుకుపై సెక్షన్ 6 జనాగ్రహానికి జడిసి కదిలిన రేవంత్ సర్కార్. బాధితురాలిని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం. భగీరథకు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ్ పిటిషన్. బండి భగీరథ్పై అదనంగా ఫోక్సో సెక్షన్ 5 రెడ్ విత్ 6లను జోడించిన పోలీసులు. తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సెక్షన్లను మార్చిన పోలీసులు. నేరం రుజువైతే 20 ఏళ్లు జైలు శిక్ష, బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. ఇరుపక్షాల రాజీకి ఇక అవకాశం లేనట్టే. ఫోక్సో కేసులో భగీరథను తక్షణమే అరెస్ట్ చేసేలా చర్యలకు ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతార్ దయాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు తులా ఉమా, మాగంటి సునీత, న్యాయవాది లలిత రెడ్డి తదితరులు. గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తీసుకొచ్చుకోవడం అంటే ఇదే. ఇరు కుటుంబాలకు సఖ్యత ఉన్నది, ఇరు కుటుంబాలకు స్నేహం ఉన్నది, ఇరు కుటుంబాలకు తెలిసే కొంత ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టుగా కూడా ఉన్నది. కానీ అమ్మాయి తరపు కుటుంబాన్ని బండి సంజయ్ గారు బాగా హర్ట్ చేసింది. ఈయన పుట్టుకతోటే 1000 కోట్లలో పుట్టినట్టు, ఈయన మొదటి నుండే రాజవంశానికి సంబంధించినట్టు కొంత ఇష్టానుసారంగా మాట్లాడే వరకు వాళ్ళు హర్ట్ అయిపోయిన్లు. ఇన్ని రోజులు గుట్టు చప్పుడుగా ఉన్నది కాస్త ఇది బయటపడ్డది. అది ఫోక్సో కింద పడ్డది. ఎందుకంటే అమ్మాయి 2010లో 11లో పుట్టింది. 2010లో పుడితే ఇప్పుడు 16 సంవత్సరాలు, 2011లో పుడితే 15 సంవత్సరాలే. కాబట్టి అమ్మాయి మైనర్. అబ్బాయి ఏం చేసిండంటే ఇంకా అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని వేసిండు, మేజర్ అని పిటిషన్ వేసిండు. 2010లో పుట్టిన అమ్మాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో లెక్క పెట్టుర్రు, 16 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు పడితే మేజర్ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి అమ్మాయితోటి మనోడు కలిసి తిరుగుతాడు. అది ఎంత పెద్ద కేసు ఇక అర్థం చేసుకోరు. మైనర్ బాలికతోటి 15 సంవత్సరాల అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయితోటి మన ఇష్టానుసారంగా మన కార్యక్రమాలు చేస్తే అది చాలా పెద్ద కేసు కిందకి వస్తుంది అది. కాబట్టి ఇప్పుడు సెక్షన్లు మార్చిందట. ఇక రేవంత్ రెడ్డి దీంట్లో ఒప్పుకోవాల్సింది, ఇప్పుడు ఈ సెక్షన్లో ఆల్టరేషన్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి ముందు బీఆర్ఎస్ కష్టం ఉన్నది. ఇలా బీఆర్ఎస్ కష్టం కంటే కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారి తెగింపు ఉన్నది. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ గారి తెగింపు, డిజిటల్ మీడియా సాహసము, సోషల్ మీడియా వారియర్స్ విమర్శన అస్త్రాలు, సిపిఐ అది తిరగబడ్డది, కాంగ్రెస్ మౌనంగా ఉన్నది. బీజేపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఇలాంటి దుర్మార్గాలను కనుక మనము మద్దతు ఇస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని బీజేపీలో మంచి మనసు ఉన్న వ్యక్తులు కూడా ఈ కేసు గురించి ధైర్యంగా మాట్లాడారు. అందుకు ఈరోజు సెక్షన్ల ఆల్టరేషన్ జరిగింది, లేకపోతే జరగపోవు. ఇప్పుడు ఇదే సెక్షన్ కనుక అప్లికేబుల్ చేస్తే, సెక్షన్ 6ని కనుక అప్లికేబుల్ చేస్తే ఇక బండి సంజయ్ గారి కొడుక్కి సుక్కలు కనబడ్డట్టే, బండి సంజయ్ గారి పోస్ట్ కూడా ఊడినట్టే. 20 సంవత్సరాలకు మించే శిక్ష పడుతుంది తప్పించి 20 సంవత్సరాల లోపు శిక్ష అస్సలు ఎట్టి పరిస్థితి పడదు. అంత తీవ్రమైన సెక్షన్లు ఇవి. అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అనే అనుమానంతో పెట్టే సెక్షన్స్ ఇవి. సెక్షన్ 6 అనేది అమ్మాయి మీద ఖచ్చితంగా అత్యాచారం జరిగింది, అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు అనే సెక్షన్లు వీటి కిందికి వస్తాయి. కాబట్టి బండి సంజయ్ గారికి తెలుసు, సెక్షన్లు మారిస్తే నా కొడుకు భవితవ్యం లేదా నా కేంద్ర మంత్రి పదవి, నా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అవుతుందని తెలిసే రాముల వారిని ఇంకా విచ్చలవిడిగా వాడుకోవాలి నేను అని ఒక దుర్మార్గమైన ఆలోచన బండి సంజయ్ గారు చేసిండ్లు, ఆఖరికి ఇరుక్కుపోయిండ్లు. దీంట్లో బీఆర్ఎస్ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చేసిన ధర్నాలు, దీక్షలు ఇవన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచినాయి ఓ విధంగా చెప్పాలంటే. కానీ ఇదే పోరాటం ప్రతి మహిళకు జరిగినప్పుడు కూడా రావాలి. ఇక్కడ బీజేపీ మహిళలు ఉన్నారు, ఒక్క మాట కోర్టు తన పని తాను చేసుకపోతుంది అనలేక ఎట్లా మాట్లాడింది చూసింది కదా ఆకుల శ్రీవాణి గారు. కాబట్టి ఇప్పుడు ఇక బండి సంజయ్ గారి కొడుకు మీద మొదట పెట్టిన సెక్షన్ 74, సెక్షన్ 75 బిఎన్ఎస్, అదేవిధంగా 11, 12 బిఎన్ఎస్ ఇవన్నీ కూడా ఆల్టరేషన్ చేసి ఈ సెక్షన్లను మార్చి సెక్షన్ 5, సెక్షన్ 6 అనే వాటిని కూడా జత చేసిండ్లు. వీటితోటి ఈ కేసు తీవ్రత మరింత బలంగా ఉన్నది. ఇక ఈ ముడిని విప్పలేం. మధ్యంతర ఈ సెక్షన్లు కనుక పెడితే
మధ్యంతర బెయిల్కి అవకాశమే లేదు. ఇవాళ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని పిలిచిండ్రు. అబ్బాయి తప్పకుండా ఎక్కడున్నా ఈరోజు పోలీస్ స్టేషన్కి హాజరు కావాల్సిందే. హాజరైన సందర్భంలో ఇవాళ పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎక్కడెక్కడ తిరిగిండ్రు అనేది చేస్తారు, ఎక్కడెక్కడ ఉన్నారనేది చేస్తారు, ఎక్కడెక్కడ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందనేది పోలీసులు ఇప్పుడు ఇవాళ రాబడతారు. దీంతో పాటు ఈ అబ్బాయికి ఉన్న స్నేహితులను ముందు అదుపులోకి తీసుకోండి. బండి సాయి భగీరథ్ అనే వ్యక్తికి ఉన్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులందరినీ ముందుగా అదుపులోకి తీసుకోండి. ఎందుకంటే ఈ అబ్బాయి అనేక మార్లు ఇతర అబ్బాయిల మీద దాడులకు పాల్పడినప్పుడు ఈ అబ్బాయి పక్కన మన ఎద్దులు ఉన్నట్టు ఒక్కొక్కడు ఉండి ఇష్టానుసారంగా ఇతర పిల్లల మీద దాడులు చేసింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఈ అబ్బాయికి సంబంధించి ఈ లైంగిక దాడి జరిగినప్పుడు ఈ అబ్బాయిలు కూడా ఇంకే అమ్మాయిలన్నా తీసుకొచ్చుకున్నారా, ఇంకే అమ్మాయిలన్నా తీసుకొచ్చుకుంటే అందులో మైనర్లు ఉన్నారా, అందులో మైనర్లు ఉంటే ఈ అబ్బాయిలాగానే వాళ్ళను కూడా జత చేయండి. ఎందుకంటే ఈ సంస్కృతి మంచిది కాదు, ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఆడపిల్లలను మైనర్ బాలికలు అంటే మనం చాక్లెట్ కొనిస్తే ఎంటొస్తారు, ఎంటొచ్చడం అంటే తప్పుగా అట్లా అనుకోకూడదు, నమ్ముతారు. ఓ చాక్లెట్ కొనిస్తే అరే మనతో ప్రేమగా ఉండడాన్ని నమ్ముతాడు. ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే మనతో ప్రేమగా ఉండడాన్ని నమ్ముతారు. ప్రేమగా ఉండడాన్ని నమ్మినంత మాత్రాన నీ శారీరక కోరికలని తీర్చుకుంటావా? అది తప్పు కదా. గది కేసు, అసలు కేసు గది. మైనర్ పిల్లలు మనం నవ్విస్తే నవ్వుతారు, మనం ఏడ్పిస్తే ఏడ్తారు. వాళ్ళకి తెలియదు, అమాయకమైన స్వభావాలు వాళ్ళకేం తెలుస్తాయి, తెలివై. కాబట్టి నువ్వు అమాయకమైన పిల్లలతోటి వాళ్ళకు క్లోజ్గా ఉండడమే కాకుండా వాళ్ళను రిసార్ట్లకు, లాడ్జీలకు, ఫామ్ హౌజులకు అక్కడ ఇక్కడ తిప్పి శారీరకంగా వాడుకోవడం అనేది అది అత్యంత తీవ్రమైన నేరం. ఆ నేరం జరిగిందా లేదా అనేది ఇక కోర్టు నిర్ధారిస్తుంది, న్యాయస్థానం నిర్ధారిస్తుంది. కానీ సెక్షన్లు మాత్రం 20 సంవత్సరాలకు మించి సెక్షన్లు పెట్టిండ్రు. మరి ఈ సెక్షన్లు అప్లికేబుల్ అయినాయా కాలేదా అనేది చూడాలి. ఎఫ్ఐఆర్లో మాత్రం నిన్న పిటిషన్ వేసిన ఎఫ్ఐఆర్లో మాత్రం ఈ సెక్షన్లు లేవు. కొత్తగా యాడ్ చేసిందని నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఇంకేదన్నా పేపర్ రాసుకొచ్చిందా మరి ఇదే సెక్షన్ల కింద? ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా రాసుకొచ్చింది. సెక్షన్ 5 అప్లికేబుల్ చేసిండ్రు అనేది, 6 కూడా చేర్చిండ్రు అనేది చేసుకొచ్చింది. దోషిగా తేలితే 20 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం. ఎస్, పెట్టింది, సెక్షన్లు పెట్టిండ్రు. ఈ పేపర్లలో వచ్చిన సెక్షన్లు ఇప్పుడు ఎఫ్ఐఆర్లో రావాలి. ఎఫ్ఐఆర్లో వచ్చినప్పుడు ఈ సెక్షన్లను వాళ్ళు అనుమతించిన ద్వారా ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, ఇంకొకని కొడుకైనా అందరికీ సమానమైన న్యాయమే అనేది ఇప్పుడు తేలాలిగా. ఇప్పుడు ఇది కూడా, ఈ సెక్షన్ల మార్పు కూడా ఎంత పెద్ద యుద్ధం చేస్తే జరిగింది ఇదంతా. 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టులు, లేకపోతే సోషల్ మీడియాలో ఎఫ్బీలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎవ్వరికి వారు జర్నలిస్టులుగా మారి, విప్లవకారులుగా మారి, ప్రశ్నించే వారిగా మారి మహాయుద్ధం చేస్తే ఈ సెక్షన్ల మార్పు వచ్చింది. లేకపోతే ఈ సెక్షన్లు వీళ్ళేడబెట్టు ఒట్టిగా నీరు గార్చి పడేసు. ఎందుకంటే కాంగ్రెస్ను బీజేపీ కలిసి ముక్కుమ్మడిగా ఈ కేసుని నిర్వీర్యం చేయాలని చూసిండ్రు, నీరు గార్చాలని చూసిండ్రు. మొత్తానికి బండి సంజయ్ గారి మీ అహంకారమే ఈరోజు మిమ్మల్ని తెలంగాణలో రాజకీయంగా బొందబెట్టే కాడికి వచ్చింది. మీ అహంకారమే. రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఎంతమందిని బెదిరించాలని చూస్తారు, ఎంతమంది మీద దాడులు చేయాలని చూస్తారు. రాముల వారే ఇప్పుడు మీ మీద ఆగ్రహంగా ఉన్నారు. రాముల వారే కన్నులు తెరిచిండు, అసలైన దుర్మార్గులను చెండాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అనుభవించాలిగా.